మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. జీవితాంతం ఇదే తలుచుకుని ఏడుస్తూ కూర్చుంటానా? అలా మాట్లాడకమ్మా. ఇంకెలా మాట్లాడాలి నాన్న? నాకు పెళ్ళైపోతే మీ గుండెల మీద భారం తగ్గుతుందన్న ఆశ, కోరిక తప్ప నా మనసులో వేరే ఏం లేదు. కానీ ఈ పెళ్లి కోసం మీరు వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలనుకోవడం ఏంటి నాన్న? ఆత్మాభిమానాన్ని చంపుకోవడం ఏంటి నాన్న? వద్దు నాన్న, నాకసలు ఈ పెళ్ళే వద్దు. నూరేళ్ల బంధాన్ని నోట్ల కట్టలతో తూచే ఆ మనుషులు నాకు అసలే వద్దు. జీవితాంతం నేను ఇలాగే ఉంటాను, మీ కూతురుగా ఉంటాను. చచ్చే వరకు మీ అందరి సంతోషం కోసమే బతుకుతాను. వద్దమ్మా, ఇంతకు మించి ఒక్క మాట కూడా నువ్వు చెప్పొద్దు. నువ్వనే ఒక్కొక్క మాట నేనెంత అప్రయోజకుణ్ణో, ఎంత అసమర్థున్నో గుర్తు చేస్తున్నట్టుంది. కట్నం ప్రస్తావన లేని పెళ్లి జరగడం ఈ కాలంలో ఉండదని తెలుసు కూడా చేతిలో చిల్లిగావ కూడా సిద్ధం చేసుకోలేని చేతగాని వాడమ్మా మీ నాన్న. ఏమండి, ఏంటండి ఆ మాటలు? నిజమే సుశీల, నాలాంటి దురదృష్టవంతుడికి పిల్లల్ని కని హక్కు, అర్హత రెండూ లేవు. ఊరుకోరా వెర్రి సన్నాసి. నువ్వు కన్నది ఆడపిల్లల్ని కాదురా, బంగారు తల్లుల్ని. వీళ్ళ చదువు సంధ్యల కోసం ఓపిక మించి ఎంత కష్టపడ్డావో మా అందరికీ తెలుసురా. ఈ కాలంలో కొంతమంది ఆడపిల్లల్లాగా ఫ్యాషన్లు, ఫోన్లని వెర్రివేషాలు లేకుండా పద్ధతి, సాంప్రదాయాల్ని గౌరవిస్తూ నీతో పాటు ఇంటి పరువు కూడా తలెత్తుకునేలా చేస్తున్నారా. అందులోనూ మన జ్యోతి అయితే ఈ ఇంటికే కాదురా, ఆడజాతికే ఆదర్శం. అందంలోనూ నడవడికలోనూ అసలు పోటీనే ఉండదురా. అలాంటి మన జ్యోతిని పెళ్లి చేసుకోవాలంటే అల్లాటప్ప వెధవలు సరిపోర్రా. ఖచ్చితంగా వాడికి రాజయోగం ఉండే ఉంటుంది. పెళ్ళయ్యాక కాలం కలిసొచ్చే జాతకం రాసిపెట్టుంటుంది. అలాంటి వాడు 5 రంగుల పంచకళ్యాణి గుర్రం మీద ఎగురుకుంటూ వస్తాడ్రా మన జ్యోతిని పెళ్లి చేసుకోవడానికి. నానమ్మా, నా ధైర్యం కోసం నువ్వు చెప్పే ఈ చందమామ కథలు వింటుంటే నాకు నవ్వొస్తుంది. ఈ కథలు నిజమని నమ్మడానికి నేనేం చిన్నపిల్లని కూడా కాదు. మీరంతా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. పెళ్లి కాలేనందుకు నాకేం బాధ లేదు. అయినా పెళ్ళవకపోతేనే నాకేం తక్కువ? కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే నాన్నున్నారు. ఏ కష్టం వచ్చినా కడుపులో దాచుకునే అమ్మ ఉంది. నా కోసం ప్రాణం పెట్టే ఇదిగో నా చెల్లెలుంది. ఎంత వయసొచ్చినా నన్ను గారం చేస్తూ నెత్తిన పెట్టుకుని చూసుకునే నానమ్మ కూడా ఉంది. ఇన్ని విలువైన బంధాలు పుట్టుకతో వచ్చిన తర్వాత మధ్యలో వచ్చే భర్త అనే బంధం, పెళ్లి అనే వేడుక జరగకపోవడం వల్ల నాకేం నష్టమేం లేదు. దయచేసి మీరంతా అర్థం చేసుకోండి. సూర్య, రెడీనా? మీటింగ్కి లేట్ అవుతుంది. ఈరోజు చాలా త్వరగా వెళ్ళాలి. వస్తున్నా బాస్, 2 minutes. రండి వుడ్ బి మదర్ గారు. ఏమండి? ఏంటండి? అబ్బా, మీరలా ఎగతాళి చేస్తే నేనేం చెప్పను. సరే సారీ, సీరియస్గానే అడుగుతున్నాను. చెప్పేం కావాలి? మరి నాకేమో నా
నారింజ పళ్ళు కావాలండి. నారింజ పళ్ళ? అదేంటి? కడుపుతో ఉన్నవాళ్ళు మామిడికాయలు చింతకాయలు కదా తింటారు. అదంతా సినిమాల్లో సింబాలిక్ షార్ట్స్ కోసం అండి. అవి తినాలని ఏం లేదు. పుల్లగా ఏదైనా తింటే బాగుంటుంది అనిపిస్తుంది. నాకేమో నారింజ కాయలు తినాలనుంది. ఓహో, అవునా? సాయంత్రం వచ్చేటప్పుడు తెస్తారు కదా. రాణిగారు ఆజ్ఞ వేసిన తర్వాత నో అనే అవకాశం, అధికారం రాజుగారికి ఉంటుందా? కానీ చిన్న డౌట్ సంధ్య. నారింజ పళ్ళంటే ఎర్రగా రౌండ్గా ఉంటాయి, అవే కదా? అవి కమలాలండి. కమలాలా అంటే? ఓ, గ్రీన్గా గుండ్రంగా ఉంటాయి. అవి బత్తాయిలు బాస్. మరి నారింజలంటే? ఎర్రగా పచ్చగా 2 రంగులు మిక్స్లో రౌండ్గా టేస్ట్లో పుల్లగా ఉండేవి నారింజలు. ఓ, ఇవి కూడా తెలియదు కానీ రాణిగారి ఆజ్ఞ రాజుగారి గులాం అని ఏదేదో చెప్తారు. అంటే నువ్వెంత క్రిటికల్ కోరిక కోరుతావో అనుకోలేదు. క్రిటికల్ అన్నది కోరికలో కాదు ఆకాష్, నీ నాలెడ్జ్లో ఉంది. చూడండి, మీరు నారింజల కోసం ఫోన్ చూస్తారో రీసెర్చ్ చేస్తారో నాకు తెలీదు, కానీ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకుని రావాలి. సూర్య, ఈ విషయంలో నాకన్నా నీకే నాలెడ్జ్ ఎక్కువ అని తెలుస్తోంది. ఆ నారింజలు ఎక్కడ దొరుకుతాయో నీకేమన్నా ఐడియా ఉందా? ఫ్రూట్ మార్కెట్లో దొరకని ఫ్రూటే ఉండదు ఆకాష్. నీకు తెలియకపోతే చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరు కాదు, మా వారే తీసుకురావాలి. కరెక్టే, కానీ ఫ్రూట్ మార్కెట్ అంటే చాలా దూరం కదా. సాయంత్రం బిల్డర్ అసోసియేషన్లో మీటింగ్ ఉంది. అది ఫినిష్ అయ్యేసరికి లేట్ అవుతుంది. అప్పుడు ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళి రావడం అంటే... మీకంత ఇబ్బంది అయితే ఏం వద్దులేండి. పెద్ద వీరుడిలాగా ఏం అడుగునో తీసుకొస్తాను అన్నట్టు చెప్పడం, చిన్న కోరిక కోరగానే బిల్డర్లు మీటింగ్ అని తప్పించుకోవడం. తప్పించుకోవడం కాదు సంధ్య. సరే, ఎంత కష్టమైనా సరే నీకోసం తప్పకుండా తీసుకొస్తాను. నీట్గా వెళ్ళి నారింజతో వస్తాను. బాయ్ సంధ్య. బాయ్. పద్ సూర్య. వస్తాను. అత్త, కడుపుతో ఉన్నప్పుడు ఎలాంటి కోరికలైనా ఈజీగా తీర్చుకోవచ్చు కదా. మావయ్య నిజంగా అమ్మాయికుడత్త, అస్సలేం తెలీదు. కానీ మా ఆయన చూడు, తెలియందంటూ ఏం ఉండదు. అన్నీ తెలిసిన మా ఆయన తెస్తానంటే ఎందుకొద్దున్నావత్తా? ఓ, మావయ్య ముందు సరే అంటే బాగోదనా? అలాంటివి మావయ్య పట్టించుకోడు కదా. నీకేం కావాలో మా ఆయన్ని పక్కకు తీసుకెళ్లి చెబితే వెంటనే తీసుకొచ్చేస్తారు. అది నీకు కూడా తెలుసు కదా. కావేరి, నీ మనసులో ఏముందో, నీ మాటలో ఏం అర్థం ఉందో నాకు తెలుసు. చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. ప్రతి మాటని పొదుపుగా వాడితే మంచిది. సూర్య ఒక ఫ్రెండ్లా నా మీద కేర్ తీసుకుంటున్నారు. అంతకు మించి నువ్వు అర్థం చేసుకోవడానికి, విపరీత అర్థం తీయడానికి ఏం లేదు. మీ బంధం ఫ్రెండ్షిప్ ని దాటి చాలా దూరం వెళ్ళిందని నాకు తెలుసత్తా.